హాయ్ అండి, అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మీ అందరూ స్తోత్రాలు తెలియజేస్తాను, శుభాలు తెలియజేస్తున్నాను. అందుకే నా యొక్క వందనం దినచర్య ఒక 2-3 రోజులు వాక్యాలు ప్రచారం చేయలేదు. నాకు కొన్ని పనివారిని బట్టి నేను వెల్డింగ్ పని చేసుకుంటానండి. దాని నిమిత్తం మిగతా టైంలో శుభార్త చేస్తుంటాను. దాని నిమిత్తం నేను వీడియో చేయలేదు, దయచేసి ఏమనుకోవద్దు. ఈరోజు రెండు శుభ్రమైన వాక్యాలతో, మంచి వాక్యాలతో బైబిల్లోని ధ్యానించుకుందాండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భం ధరించిన పాపము కనుక పరిపక్వమైన మరణము కను. అంతేనండి, అర్థమైంది. దురాశ గర్భమును ధరించును పాపము కనుక పాపము పరిపక్వమైన మరణము కను. పరిపక్వమైన మరణము కనుట పాపం. అనుదినం మనం క్రైస్తవుని యథార్థులు ఉన్నట్టు మనం ఇప్పుడు కూడా పాపం అనే దానికి దూరంగా ఉండాలి. పాపం అనే ఆలోచన ఉండకూడదు. ఆ పాపం అనే ఆలోచనలు ఏంటంటే మూర్ఖత్వం. ఈ మన యొక్క క్రైస్తవుని దిగజారిపోయి ఎదుటి వాళ్ళకి, పక్క వాళ్ళకి, అందరికీ, ఇతర గ్రంథాలను అందరికీ, మతస్థులకి మనం చీప్గా కనపడతాం. దురాశ గర్భం ధరించిన పాపమును కనుక పాపముకు పరిపక్వమైన మరణం కనుక. ఎంత చక్కటి వాక్యం అండి ఇది. ఈ వాక్యానుసారంగా మనం పాపం అనగా ఎవరో ప్రతి ఒక్కరు విశ్వాసే కాదు, సంఘ పెద్ద కాదు, దైవజనే కాదు, ఎవరైనా ఈ పాపాన్ని మాట్లాడేది మనం నిప్పు ఒళ్ళంతా నిప్పు కాల్చిపోయినట్టుగా ఉండాలి మనకు. అది అగ్ని సర్పం లాంటిది. మన యొక్క పాపం అనేది అగ్ని సర్పం లాంటిది. అగ్ని సర్పం ఏం చేస్తే మన ఒంటి మీద దహించి వేస్తుంది. ఒక్కసారి మన అగ్ని సర్పం పాపంలో కాటు వేసింది అనుకోండి, ఆ పాపంలో మనం కాటు వేసిందని మనం ఆ పాపంలో ఉండిపోతాం. ఆ పాపాన్ని మనం జయించడం, మనకి ఆ జయించాలంటే మన వాక్యం జీవగ్రంథాన్ని, మనం బైబిల్ గ్రంథాన్ని బట్టి దేవుడి యొక్క వాక్యానుసారంగా మన దేవుడే రక్షించగలరు ఆ పాపం నుంచి. మిగతా గ్రంథాల సంగతి మనకు తెలియదు, కానీ మన గ్రంథాల ప్రకారం పాపం అయితే మనం అసలు ముట్టుకోవాలి. పాపం అనే మాట కూడా మనకు ఒళ్ళు చెదరించాలి. కానీ ఈరోజు సరిపోకలు విశ్వాసాలే కాదు, ఎవరైనా సరే మందిరంలోకి వచ్చిన తర్వాత మన యొక్క స్థితిగతులు ఏంటి, మన పురోగతులు ఏంటి, మనం ఎలాగొచ్చాం, ఇవన్నీ ఆలోచించుకొని ఆ పాపంలో జన్మించాం కాబట్టి ఆ పాపానికి దూరం ఉండడం. దురాశ గర్భం ధరించు. దురాశ మనకి ఎక్కువ శాతం దురాశ వచ్చేది. దురాశ విపరీతం. ఎవరిదో అన్యాయంగా డబ్బు దోసేసుకుందాం, లేదా చేసుకుందాం, మన డబ్బులు ఎవరికి పంచిపెట్టుకుంటాం, మనం దాచేసుకొని మనమే ఇది చేసేసి తరతరాలుగా మన పిల్లలు మన వాళ్ళు ఇదే తప్ప బయటి వాళ్ళకి అవకాశం అంత కోత వేస్తారు. పరివారం తక్కువ మంది ఉన్నట్టు దైవజనులు చెప్తారు, కానీ అవి పాటించట్లేదు, ఎవరు పాటించట్లేదు. ఆ పాటించాలంటే ముందు మనం ఆ దురాశ గర్భం ధరించు. ఆ దురాశ అనేది తీసేయాలి మన మనసు. ఆ దురాశ తీసేస్తేనే మన యొక్క క్రైస్తవునికి యథార్థత అంటే మనం చెప్పగలుగుతాం. అంతేకాదు మనం ఏదో వీడియోలు చేసినంత మాత్రాన జనాలు మారరు. మనల్ని కించపరుస్తూనే ఉంటారు. మనల్ని ఎప్పుడు కూడా మన బైబిల్ గ్రంథాన్ని కించపరుస్తూ దోషపోసలు ఆడుతుంటారు. అంతే తప్ప మనకంటే ఒక ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి మనం దయచేసి ఎప్పుడు కూడా క్రైస్తవానికి యథార్థంగా ఉండి నీతి మార్గంలో నడుచుకుంటూ, నీతిని మనం సేవిస్తూ, నీతినే మన ప్రార్థనలు పెట్టుకుంటూ, మన వ్యత్యాస పడకుండా, అత్యాసలు పోకుండా, పాపం అనేది అగ్ని సర్పం లాంటిది మనం దహించి వేస్తుంది. దాని నుంచి బయట లాగా మన ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా తొట్టెళ్ళకుండా మన హృదయాలు స్వస్థపరచుకొని ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కిపించుకొని ప్రార్థనలో గడపాలి. చూసిన పరిపక్వమైన మరణం కనుక మామూలుగా అకాల మరణం పొందాం, అకాల తీర్థం అయిపోయారు. ముఖ్యంగా యవనస్తులు ఏం చేస్తారంటే తొట్టిల్లిపోతారు. మధ్య రకంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుందో 16 సంవత్సరాలు మొదలైపోతుంది. ఇప్పుడైతే 15 సంవత్సరాలు మొదలైపోతుంది, కానీ వాళ్ళు తొట్టిల్లిపోతారు. వాళ్ళ కోసమే ఈ యొక్క వాక్యం పరిపక్వమైన మరణం కను. కానీ ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా పాపంలో ఉన్నారు. ఆలోచన విధానం బట్టి మరి ఎవరో దేన్ని బట్టి ఉదాహరించుకుంటున్నారు, దేన్ని బట్టి చేస్తున్నారు మనకైతే తెలియదు. అది పైన దేవుడికి అంధకార శక్తులు మన మీద పడతాయి. కానీ మనం చుట్టూ వెళ్ళకుండా మన యొక్క అనుదిన ప్రార్థనలో
దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని, ఈ పాప అనే అగ్నిసర్పాన్ని నుంచి తప్పించుకొని, అనుదినం దేవుడితో మాట్లాడుతూ, ప్రార్థనలో ఉంటూ మనం చేస్తున్నామనుకో, మనకు ఆ పాపం అనే ఆలోచన రాదు. దురాశ ఎక్కువ. గర్భంలో దాచిన ధనాన్ని కంటే అని మనం చెప్పాను కదండి. ధనం ఒక దైవజనుడు ధనం దాచాడు. అదే దేవుడే బయలుపరుస్తాడు ఆ ధనాన్ని. విశ్వాస కానుకలు వృధా చేయకుండా సేవార్థం వాడితే మాటలు చెప్పి పనులు చేసేవాడు ఆడికే మనం ఒక సపోర్ట్ చేసి, ముఖ్యంగా నాకైతే బాగా నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు నాకు ఇన్స్పిరేషన్ అవుతుంది. అనకూడదు, నేను ఆయన కానీ ఉండుంటే పరలోక రాజ్యాన్ని పోయి ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోదాం అనుకుంటుంది వంటగా. కాకపోతే నాకున్న బాధ్యతలు భారభారతతో ఉండవలసి వస్తుంది. ఏదో నాకు తెలిసి తెలియనట్టు చిన్న చిన్న వాక్యాలతోని గడుపుతున్నాను. అలాగే నాకు బైబిల్ ధ్యానం కూడా చేసినప్పుడు మీ అందరూ నాకు క్రైస్తవ సహోదరులు మీరందరూ అనుదిన ప్రార్థన పెట్టండి. దయచేసి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను కానీ, యోగోబు రాసిన పత్రిక 1:15 వచ్చిన దురాశ గర్భం ధరించిన పాపం కనగా పాపములకు పరిపక్వమైన మరణము కలుగును. దయచేసి ఈ పాపానికి పరిపక్వమైన మరణముకు అత్యాశ అతి మధ్యలో మీ చిన్న వయసులో మరణానికి గురి కావద్దు. యవనస్తురాలా దయచేసి పాపం అంటేనే మీరు భయపడండి. పాపం అంటేనే ఒక గాయం. ఆ గాయం మళ్ళీ తగ్గిపోయిన మచ్చను మాత్రం దేవుడు మార్పుతాడు. అందుకే మీరు దయచేసి ఎల్లవేళలో మీరు అనుదిన ప్రార్థనలను ఈ పాపమైన ఆలోచన తీసేయండి ప్రభువా. కళ్ళు నుంచి కింద పాదాల వరకు ప్రతి ఒక్క అవయవం దేవుడిచ్చినవి కదా, ఆ దేవుడిచ్చిన అవయవాలతో దేవుడికి అప్పచెప్పి మన పరిపూర్ణ మనసును యథార్థను బయటపెట్టి దేవుడికి నామానికి విరుద్ధంగా పడకుండా అవమానపరచకుండా మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెందవలసింది. కాబట్టి మీరు ఈ చిన్న కొద్దిపాటి మాటలు విన్నారని నమ్ముచు ప్రభువుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.